నమస్తే. విధులు స్వాగతం. లక్ష్యం సమాజయుతం. మరి వర్షాకాలం సీజనల్ ఎక్కువగా కూడా మరి అందరికీ కూడా సృష్టి చేసే సమయం. మరి తెలంగాణ మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మరి ఫీవర్ హాస్పిటల్కు ప్రజలంతా తాకిడి ఎక్కువైపోయింది. మరి ప్రస్తుతం ఎలా ఉంది? మరి నిజంగా కూడా డెంగీ, కలరా, చికెన్ గున్యా వచ్చే సమయమైనా మరి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఎక్కువ తరలి వెళ్తున్న సందర్భంలో మరి మన ఈటల రాజేందర్ గారు కూడా అనుమానాలు వద్దు, జాగ్రత్తగా చూపెట్టుకొని అన్నారు. మరి సూపరింటెండెంట్ కె చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే ఎక్కువ ఈ సీజన్లో చిన్నపిల్లలకి అయితే అందరికీ కూడా వైరల్ ఫీవర్ అన్నట్టు ఒకటి వస్తుందని తెలుస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? నిజంగా ఎంత పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్? జనరల్గా వైరల్ ఫీవర్స్ అనేవి మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇప్పుడు డెంగీ కానీ, చికెన్ గన్యా కానీ, ఈ టైఫాయిడ్ కానీ ఇవన్నీ కొత్త డిసీజులు ఏం కాదు. ఎవ్రీ ఇయర్ మనకు వస్తాయి. ఈ సీజన్లో మనకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాతావరణంలో పెను మార్పులు సంభవించినాయి. వర్షాలు వస్తున్నాయి, టెంపరేచర్ తక్కువ ఉంటుంది, గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది. కొంచెం దోమల వల్ల కూడా ఈ వ్యాధులు ఎక్కువ చెందుతుంది కనుక కొంచెం ప్రజలు కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు దాదాపుగా మనకు ఫీవర్ హాస్పిటల్లో గత 10-15 రోజుల నుంచి 2000 మీదనే పైచులకు మనకు ఓపీ వస్తున్నారు. దీంట్లో ఎక్కువ మంది కూడా సైన్ ఫ్లూ సిమ్టమ్స్ కాకుండా సీజనల్ ఫ్లూ సిమ్టమ్స్తో ఎక్కువ వస్తున్నారు. అంటే ఏంది, జలుబు, దగ్గు, తర్వాత బాడీ పెయిన్స్ ఇలా ఉంటాయి. సో అందుకొరకని ఈ వైరల్ ఫీవర్స్ అన్ని వైరల్ ఫీవర్స్ డెంగీ ఫీవర్స్ కాదు. సో అన్ని వైరల్ ఫీవర్స్ చికెన్ గన్యా కాదు. సో అన్ని వైరల్ ఫీవర్స్ సైన్ ఫ్లూ కూడా కాదు. సో వైరల్ ఫీవర్స్ అనేది సపరేట్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని సీజనల్ ఫ్లూ అంటాము. ఈ సీజన్లో ఏంటంటే ఒకరి ద్వారా ఒక స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అంటాము. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజు. వారం రోజులు 5 రోజులు అదే తగ్గిపోతుంది. సింపుల్గా పారాసిటమాల్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అదే ఇప్పుడు డెంగీ అనేది కొంచెం కేసులు పెరుగుతున్నాయి వాస్తవము. ఈ డెంగీ వల్ల కొంచెం ప్రమాదకరమైన సూచికలు ఉంటాయి. మనకు డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 102, 103 దాటొచ్చు, సివియర్ హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, నీరసించిపోతారు, శరీరంలో దద్దులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు డెంగీ లక్షణాలని ఇమ్మీడియట్గా మన హాస్పిటల్కి వస్తే అడ్మిట్ చేసుకొని డెంగీ సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ మనం ఎలైసా టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఎలైసా టెస్ట్ NS1 కానీ IgM కానీ ఈజ్ కన్ఫర్మేటరీ. ఎక్కడైతే ఇప్పుడు బయట కొన్ని హాస్పిటల్స్లో ర్యాపిడ్ డిటెక్షన్ టెస్ట్ చేస్తున్నారు RDT, ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కూడా ఫాల్స్ పాజిటివ్నెస్ మాత్రము 21% ఉంటుంది. ఫాల్స్ నెగిటివ్ 30% లాగా ఉంటుంది. దయచేసి ప్రజలు కూడా ఆ ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ను పరిగణలోకి తీసుకోకూడదు. ఆల్రెడీ WHO గైడ్లైన్స్ ఉంది, మినిస్టర్ ఆఫ్ హెల్త్ గైడ్లైన్స్ ఉంది. ఏదైనా ఎలిసా, NS1 ఆర్ ఎలిసా IgM అయితేనే కన్ఫర్మేటరీ. అందుకొరకే మేము కూడా బయట రిపోర్ట్స్ను మేము పాజిటివ్గా ఉన్నా కూడా ర్యాపిడ్ టెస్ట్ అయితే మేము కన్సిడర్ తీసుకోవట్లేదు. దాన్ని మేము డెంగీగా పరిగణిస్తలేము. మన దగ్గర అడ్మిట్ చేసుకొని మన దగ్గర ఎలిసా టెస్ట్ చేస్తేనే పాజిటివ్ వస్తేనే మేము పరిగణిస్తాము. ఇది ప్రజలు గుర్తుకోవాల్సింది ఏంటంటే ఎలిసా ఈజ్ కన్ఫర్మేటరీ టెస్ట్. తర్వాత ప్లేట్లెట్ కౌంట్ గురించి భయాందోళన రావాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల నుంచి మనకు వచ్చిన పేషెంట్స్లు కూడా ఏది కూడా ప్రమాద స్థాయిలో తక్కువ పడిపోలేదు. నాకు తెలిసినంతవరకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఫీవర్ హాస్పిటల్లో కానీ మరణాలు అయితే సంభవించలేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేసుకొని సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో రికవర్ అవుతున్నారు. CBP అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రోజు చేస్తున్నాము. ప్లేటెడ్ కౌంట్ నార్మల్గా 1.5 lakh to 4 lakhs వరకు ఉంటుంది. ఒకవేళ అది 30,000, 20,000 కన్నా తక్కువ ప్లేటెడ్ పడిపోతేనే ప్లేటెడ్ ఎక్కించాలి, లేకుంటే అవసరం లేదు. ఓన్లీ ఫ్లూయిడ్స్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇంకొకటి, ప్రజలు కూడా భయాందోళనకు గురవడం వల్ల కొంత రష్ పెరుగుతుంది. కానీ మన ఫీవర్ హాస్పిటల్లో 2,000 మంది ఓపీ చూస్తే దాంట్లో 50 మంది మాత్రమే అడ్మిట్ అవుతున్నారు. అంటే 1,950 మెంబర్సు వాళ్ళు స్టేబుల్ కేసెస్, భయంతో వచ్చిన వాళ్ళు, ఎవరికి సీరియారిటీ లేనట్టు, అంటే సివియర్గా లేనట్టు. ఈ 50 మంది మాత్రమే అడ్మిషన్ లక్షణాలు ఉన్నందుకు అడ్మిట్ చేస్తున్నాము. వాళ్ళు మనం టెస్ట్ చేసి రికవర్ చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ డెంగీ కేసులు పెరుగుతున్నాయి, భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. చికెన్ గన్యా కేసులు పెరుగుతున్నాయి, భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. వాటర్ బార్న్ డిసీజ్, వర్షాకాలం కనుక టైఫాయిడ్, తర్వాత వైరల్ హెపటైటిస్ అంటాం, జాండీస్ కేసులు, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వాంతులు, ఇలాంటి వాటర్ బార్న్ డిసీజ్ కూడా ఈ టైంలో వస్తాయి. కొన్ని మన దగ్గర కొన్ని చికెన్ పాక్స్, డిప్తీరియా కేసు వస్తాయి. ఏదేమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సింపుల్గా తినబోయే ముందు తిన్నాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తాజాగా ఉండే ఫ్రెష్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో ఈగలు, దోమలు లేకుండా చూసుకోవాలి. వీలైతే మస్కిటో నెట్స్ వాడాలి, రిపలెంట్స్ వాడాలి. ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలవకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ అనుమానంగా ఉండి వాటర్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే కాచి వడబోసి
తాగితే మంచిది. ఇంట్లో ఎవరైనా సిక్ అయినప్పుడైతే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా వేరే లిక్విడ్స్ కానీ తర్వాత కోకోనట్ వాటర్ కానీ అలాంటివి ఇవ్వండి. ఎవరైనా పిల్లలు సిక్ అయితే బడికి పంపకండి, రూమ్లోనే రెస్ట్ ఇవ్వండి. ఆల్రెడీ బళ్ళు కూడా డే టైంలో కూడా ఫాగింగ్ మెథడ్స్ చేయాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది జిహెచ్ఎంసీ. డే టైం కూడా ఫాగింగ్ చేయడం వల్ల ఈ డెంగీ దోమ అనేది పగలు కుడుతుంది కనుక, పగలు కుట్టే దోమ డెంగీ దోమ, రాత్రి కుట్టే దోమ మలేరియా దోమ, దీంట్లో డిఫరెన్స్ ఉంటుంది. సో పగలు కుట్టకుండా ఇప్పుడు మేము కొంతమందికి పేషెంట్స్ కూడా చెప్తున్నాము, పగలు కూడా ఇంట్లో మస్కిటో నెట్ వేసుకుని ఉండడం కూడా మంచిదే. సేఫ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ప్రివెంట్ చేసుకోవడం వల్ల మనం సేఫ్గా ఉంటాం. ఒకవేళ వచ్చిన తర్వాత దానికి సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ మాత్రమే 100% క్యూరబుల్ ఉండదు, బట్ 100% ప్రివెంటబుల్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు, ప్రెగ్నెంట్ లేడీసు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. దోమల గురించి కొంచెము బయట కాకుండా చూసుకోవాలి. ఎలాంటి లక్షణాలున్నా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు ఎలైజా టెస్ట్ చేయడానికి నిన్ననే మీటింగ్ పెట్టుకున్నాము. హెచ్ఓడీస్ అంతా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఎలైజా టెస్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో కూడా మేము డైలీ చేయడానికి కూడా నేర్చుకున్నాము. ఎలైజా టెస్ట్ వితిన్ 24 hours లోపల పేషెంట్కు రిపోర్ట్ అందేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా ఐపీఎం ఇక్కడైనా కూడా వాళ్ళకు రిపోర్టింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలనుకున్నాము. ఇక్కడ మనం కౌంటర్స్ పెంచాము. పేషెంట్స్ టైమింగ్స్ తగ్గింది. కన్సల్టేషన్ ½ an hourలో వాళ్ళు డాక్టర్ విజిట్ అయింది, ఒకప్పుడు 2-3 గంటలు ఉంది. ఫార్మసీ కౌంటర్స్ పెంచాము. ఓపీ మనకు ల్యాబ్ కలెక్షన్ సెంటర్స్ పెంచాము. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొంతవరకు మనకు మండే చూస్తే ట్యూస్డే చూస్తే 3000 దాకా ఉండేది, ఇప్పుడు ఇవాళ 1600-1700 మాత్రమే ఉంది. ఓపీ తగ్గుముఖం పడుతుంది. జనరల్గా ఈ మంత్ ఎండింగ్ వరకల్లా ఈ డెంగీ కానీ వైరల్ ఫీవర్ చికెన్ తగ్గే అవకాశం ఉంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం, మరి మీరు మీ ఉన్నటువంటి వసతులను బట్టి ఎలా ముందుకెళ్ళే అవకాశం? హెల్త్ ఎమర్జెన్సీ అనేది డెఫినెట్గా అన్ని అలర్ట్ అయిపోయాము. మీటింగ్స్ మీద మనం అన్నీ పెడుతున్నారు. మందులు అవైలబుల్ చేసుకున్నాము. కార్డ్స్ కూడా అవైలబుల్ చేసుకుని కొన్ని కార్డ్స్ కూడా ఇవాళ వచ్చాయి. మనకు 50 కార్డ్స్ కూడా వస్తున్నాయి, ఎక్స్ట్రా కార్డ్స్ కూడా. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఒక 50 కార్డ్స్ కూడా తెప్పిస్తున్నాము. త్వరలో ఇవాళ అవుతున్నాయి. తర్వాత ఐవీ ఫ్లూయిడ్సే కావచ్చు, పారాసిటమాల్ మాత్రలు కావచ్చు, యాంటీబయాటిక్సే కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్సే కావచ్చు, తర్వాత గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు మళ్ళీ రకరకాల ఏమైనా కూడా అవైలబిలిటీ కొరకు అన్ని హాస్పిటల్స్ కూడా మందులు అవైలబుల్ చేశారు. లేని వాళ్ళకు కూడా ఉంది. ఎక్విప్మెంట్ గురించి కూడా మేము రీసెంట్గా మరి డబుల్ ఎక్విప్మెంట్ పెడుతున్నాము. ఈ సిబిపి టెస్ట్ ఇమ్యూనిటీ కావడానికి ఈ సెల్ కౌంటర్ ఫుల్లీ ఆటోమేటిక్ అనలైజర్ కూడా తెప్పిస్తున్నాము. అది కూడా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. దాంతో ఏమైందంటే ఒక డే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ టెస్ట్ చేయొచ్చు. సిబిపి లాంటిది మనకి ఇంపార్టెంట్, 100-200 కూడా చేయొచ్చు. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రజల యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ సిబ్బంది మళ్ళీ వైద్యాధికారులు కూడా అందరూ కూడా శ్రమతో వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళలో రిస్క్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళ సెలవులు కూడా రద్దు చేసుకుని కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రజలు భయాందోళనకు గురి కావద్దు. మీడియా ముఖం ఒకటే తెలియజేస్తుంది, అప్రమత్తంగా ఉండండి. తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మన ప్రభుత్వ ఆసుపత్రులే కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు అందరూ డాక్టర్లు కూడా వాళ్ళ శాయశక్తుల వాళ్ళు వైద్యం అందిస్తారు. టెన్షన్ వల్ల జబ్బు పెరుగుతుంది. టెన్షన్ పడకండి. ఏదైనా కూడా ఇది కొత్త జబ్బు, ఏదో ప్రమాదకరం కాదు. డెంగీ వల్ల మరణాలు డైరెక్ట్గా సంభవించవు. ఏదైనా కోమార్బిడ్ కండిషన్ ఉంటే మాత్రమే. సో దయచేసి ప్రజలు కూడా ఒకటి గమనించాలి, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంటే అది డెంగీ అనుకోదు. కానీ ప్లేట్లెట్స్ పడిపోవడానికి వేరే జబ్బులు ఉంటాయి. మలేరియాలో పడిపోవచ్చు, టైఫాయిడ్లో పడిపోవచ్చు, సీజనల్ ఫ్లూలో పడిపోవచ్చు, సైన్ ఫ్లూలో పడిపోవచ్చు. అన్ని వైరల్ ఫీవర్స్ కూడా ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్ తక్కువనే కదా అని డెంగీ అని భయాందోళన గురి కాకూడదు. సింపుల్గా రెస్ట్ తీసుకోవడము, పారాసిటమాల్ మాత్రలు వేసుకోవడము, వేడిగా లిక్విడ్స్ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం మంచిది. అయితే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మరి పరిశుభ్రత విషయంలో మీ ఈ యొక్క హాస్పిటల్ ఎలా ముందుకెళ్తున్నారు? మేము ఫ్లో ఎక్కువ ఉన్నందుకు ఆల్రెడీ మేము వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు టాయిలెట్ ఫెసిలిటీస్ కావడం, వాటర్ ఫెసిలిటీ కల్పించాము. డెఫినెట్గా మనం అనుకున్న దానికన్నా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొంత స్టాఫ్ను కూడా ఎక్కువ మంది కూడా వేసాము. డాక్టర్లతో పాటు కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎవరు ఇబ్బంది పడకుండా, లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా నీరసించిపోకుండా, సిక్ అనిపించిన వాళ్ళు ఇమీడియట్గా అడ్మిట్ చేస్తున్నాము. స్టేబుల్ కేసులు ఉంచుతాము. ఒకటి ఏమవుతుందంటే మన డాక్టర్ చూసిన తర్వాత ఫార్మసీ దగ్గర కొంచెం ల్యాబ్ దగ్గర కొంచెం పెరుగుతుంది. రివ్యూ ఓపీస్ కూడా సపరేట్ కౌంటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే రివ్యూ ఓపీలు కలెక్ట్ చేసుకుని అక్కడే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సడన్గా నెంబర్ పెరగడం వల్ల కొంత ఇబ్బందికరమైనది ఉంటుంది. కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ లాస్ట్ వరకు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకొకటి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఈవినింగ్ ఓపీస్ కూడా నడపాలని. 4 to 6 ఓపీ కూడా నడుపుతుంది. అన్ని హాస్పిటల్లో 9 to 2, 4 to 6 ఉంటే
ఫీవర్ హాస్పిటల్లో మాత్రం 9 to 6 ఓపీ రన్ అవుతుంది. సో ప్రజలు భయాందోళన గురి కావాల్సిన లేదు. ఎప్పుడైనా డాక్టర్ చూస్తారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు రౌండ్ ద క్లాక్ డాక్టర్సు, ల్యాబు, తర్వాత ఫార్మసీ పనిలో ఉంటుందండి, ఫంక్షన్లో ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ ఏమంటే వచ్చిన వాళ్ళకు కూడా కొద్దిగా ఈ వైరల్ ఫీవర్ వల్ల వాళ్ళకు కూడా సిక్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళకు ఎలాంటి జనరల్గా ఏమైందంటే ఇది డెంగ్యూ అనేది అంటువ్యాధి కాదు, ఇట్స్ నాట్ ఇన్ఫెక్షస్ డిసీజ్. డెంగ్యూ అనేది ఏంటంటే ఒక దోమ ద్వారా మరుస్తుంది. ఒకవేళ వైరస్ వచ్చిన మనిషిని దోమ ఒక ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో మాత్రమే, ఒకవేళ మళ్ళీ మలేరియా దోమ, అనాఫిలస్ కరిస్తే డెంగ్యూ రాదు. ఏడిస్ ఈజిప్టి మస్కిటో ఏమవుతుందంటే దాని లోపల వైరస్ను సెలైవ ద్వారా బైట్ చేసినప్పుడు మనిషి లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది, ఇమ్మీడియట్గా లక్షణాలు వస్తుంది. అదే వైరస్ క్యారీ చేస్తున్న ఏడిస్ ఈజిప్టి మస్కిటో ఎంతమందిని కరిచినా వాళ్ళకు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డెంగ్యూ అనేది అంటువ్యాధి కాదు, ఎయిర్బోర్న్ డిసీజ్ కాదు, మరి ఒకరి ద్వారా ఇంట్లో ఒకరి ద్వారా మన దగ్గిన తుమ్మిన వ్యాపించేది కాదు. ఇది సింపుల్గా వైరల్ ఫీవరు, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, సిమ్టమాటిక్ సపోర్ట్ తగ్గుతుంది. ఇప్పటివరకు ఎంతమందికి మన ఈ యొక్క సీజన్లో ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ చేసిన ఏమైనా అవగాహన? ఇప్పుడు మనకు నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉందండి. మన దగ్గర వైరల్ ఫీవర్స్ చూడండి, మనకు టోటల్గా ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు వరకు మనకు 2123 వైరల్ ఫీవర్స్. అన్నీ డెంగీ కాదు. కానీ డెంగీ మనం కన్ఫర్మ్డ్ కేసెస్ జనవరి నుంచి ఇప్పటి వరకు 133 మాత్రమే. అప్ టు 133 కన్ఫర్మ్డ్ కేసు క్యూర్ అయిపోయి, ఎవరు డెత్ లేదు. తర్వాత మనకు చికెన్ గన్యా ఆల్మోస్ట్ 20 కేసెస్ టోటల్గా జనవరి నుంచి ఉన్నాయి. తర్వాత హెపటైటిస్ అంటాం, జాండీస్ కేసులు 131. ఏడిటి అంటే డయేరియల్ డిసీజ్ అంటాము. దీన్ని డయేరియల్ డిసీజ్ అంటే వాంతుల మోషన్ 1138. తర్వాత కొన్ని మామూలుగా కొన్ని అదర్ కేసెస్ కూడా ఉన్నాయి, దాంట్లో మాంసని ఇవన్నీ అవి రొటీన్గా ఉండేవి. ఇవి మాత్రం ఇవి. సో ఎక్కువ కేసులు నమోదు అవ్వట్లేదు, ప్రజలు భయాందోళనకు వస్తున్నారు. అన్ని వైరల్ ఫీవర్స్ డెంగీ కాదు. దయచేసి డెంగీ కూడా ఫుల్ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా రికవర్ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్. ఇదండి మరి సూపరింటెండెంట్ శంకర్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరి దోమలు పగటీలు కూడా కుడుతున్నాయి. పగటీలు కుట్టేది డెంగ్యూ, నైట్ కుట్టేది మలేరియా అని చాలా చక్కగా ప్రజలకు విశ్లేషణ చేశారు. మరి ఎవరు కూడా ఆందోళన పడవలసిన అంశం లేదు, అప్రమత్తంగా ఉందండి. ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఉంటే చూపెట్టుకుంటే ఎక్కువ కూడా మరి డెంగ్యూ కేసులు అనేది మేము చూసాం, కానీ అవి క్యూర్ కూడా అయినాయని మనకు తెలియజేశారు. చూస్తాండి విత్ న్యూస్, కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు. ప్రస్తుతం మనము మరి ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ఓపీ పేషెంట్లు అయితేనేమి, మరియు ఫీవర్ ఉన్న పేషెంట్లు అయితేనేమి వాళ్ళందరినీ కనుక్కొని మరి సూపరింటెండెంట్ని అడిగి మరి ఉన్నటువంటి సమస్యను అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఇబ్బంది అవుతుంది, అదొకటే ప్రాబ్లం, ఇంకేం లేదు. వెంటనే తగ్గిపోతుంది ఇక్కడ మందులకి. మా దగ్గర కూడా ఎంత తిరిగి మేము చాలా పరిశాన్ అవుతాం. ఇక్కడ రాగానే మందులు మంచిగా ఇస్తారు, కానీ ఇప్పుడు జ్వరాలు చాలా మందికి వచ్చినాయి. లైన్ కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పిల్లలకు జ్వరాలతో ఇంట్లో చేస్తున్నారు, ఇక్కడ మేము క్యూ కట్టాలంటే మేము చేస్తున్నాం. ఇక్కడ సాయంత్రం వరకు అవుతుంది ఇక్కడ టైమింగ్. ఏం తొందర చూస్తే మాకు కూడా ఇది బాగుంటుంది కదా. డాక్టర్లు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాం. డాక్టర్లు కొంచెం ఎక్కువ మంది ఉంటే సరే, పిల్లలను తీసుకొని రావాలి. పిల్లల కోసం సాయంత్రం దారి ఉండాలంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు ముందే చక్కెర వచ్చి పడిపోతున్నారు చాలామంది. చాలా ఎన్నెళ్ళది ఈసారి ఇట్లుంది. కొంచెం డాక్టర్లు కొంచెం ఎక్కువ చాలామంది ఉంటే బాగా అనిపిస్తుంది. 3 రోజులు అవుతుందండి. పాపకు 4 రోజులు 5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. జ్వరం అయితే తగ్గింది. ఇప్పుడు ఏంటంటే మొత్తము ఎలర్జీ అయిపోయింది. మొత్తం ఎలర్జీ అయింది. ఎందుకంటే పాపకు చాలా నీరసం ఉంది, చక్కెర వస్తుందని అంటుంది. పాప అక్కడ కూర్చుందండి. కొత్త డాక్టర్లు తొందర చూస్తే బాగుంటుంది. అదే ముందు పాపకు చక్కెర వస్తుంది అంటుంది. స్కూల్కి వెళ్తానండి, 5th క్లాస్ అండి. పాప ఒకటి ఏడుస్తుందండి, నాకు ఓపిక లేదు మమ్మీ, చక్కెర వస్తుంది మమ్మీ, తొందర చూడమని మా మమ్మీ అని అంటుంది. ఇక పాపకు అక్కడ కూర్చోపెట్టి నేను ఇక్కడ నైల్లో నిలబడ్డానండి. పొద్దుగా అదే తొందర చూస్తే బాగుంటుందండి, అందుకేం లేదు, అంతే. జ్వరం వస్తుంది, చక్కెర వస్తుంది, వాంతింగ్ వచ్చినట్లు అవుతుంది, కడుపు నొస్తుంది.
కాలు చేతులు నొస్తున్నాయి, 4-5 దినాల నుంచి నొస్తున్నాయి, మొత్తం లేవనికి చేతనైతలే. చాలా లాగేస్తున్నా, కడుపులో ఎక్స్రే గిట్ట తీపించినామండి. డాక్టర్ కొద్ది తొందర చూస్తే పాప కొద్దిపోయి రెస్ట్ తీసుకుంటుందండి. చాలా అసలు ఏం తింటేనే వామిటింగ్ చేసుకుంటుంది, కాన్షియస్ చాలా లాగేస్తున్నాయి అంటుందండి. అది కొద్ది తొందర చూస్తే బాగుంటుంది, ఎందుకంటే అది ఇంకేం ప్రాబ్లం లేదు అంతే. ఇప్పుడు వీడికి వచ్చిన మట్టుకైతే మాకైతే మంచిగానే అయ్యింది. క్యూ అయితే రద్దీగానే ఉంది. అది అంటే ఇంకా ఇద్దరిని పెట్టేసి తొందరగా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ నిలబడిన వాళ్ళు ఉంటారు, చక్కెర వచ్చి పడిపోయిన వాళ్ళు ఉంటారు, కాబట్టి కొంచెం డాక్టర్ వాళ్ళు చూసుకొని క్యూలు కొంచెం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ऐसा वीक है थोड़ा, पैर में सर पर पूरा ऐसा काँप रहा है, ऐसा हो रहा है बच्ची को. सर्दी खांसी भी है, बहुत है, 2 दिन से ऐसा वेदर का वजह से ऐसा हो रहा है.